హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఒక కేసు అయితే నమోదైంది. అసలు ఎందుకు, అసలు ఏం జరిగింది కాస్త వివరిస్తారు? స్టోన్ క్రషర్ యజమాని దగ్గర 2,20,00,000 తీసుకున్న సందర్భంగా ఆమె మీద, ఆమె పిఏ మీద, ఐఏఎస్ ఆఫీసర్ మీద కేసు రిజిస్టర్ అయింది. అది ఏసీబీ విచారణ చేసింది, నిజాలు నిరూపించింది, కేసు రిజిస్టర్ అయింది. ఇవాళ రేపో ఎల్లుండో అరెస్ట్ కాబోతుంది, కోర్టుకు వెళ్ళే పరిస్థితి. ఈ సందర్భంగా ఆవిడ ప్రెస్ స్టేషన్లో ఏదేదో మాట్లాడుతుంది, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ఒక్క కేసే కాకుండా అనేక మంది దగ్గర రకరకాల రూపంలో ఆవిడ లంచాలు తీసుకుని మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేసింది. పస్మూర్ అనే గ్రామంలో ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఎస్టీ ఎస్సీ భూముల్ని బలవంతంగా లాక్కుని బెదిరించి గోలగోల చేసి భూముల్ని కొన్న పరిస్థితి. అవి ఎందుకు కొందంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆజ్ఞతో దాంట్లో నిక్షేపాలు ఉన్న ఖనిజాలు ఉన్నాయన్న దీంతో వాళ్ళని బలవంతంగా ఖాళీ చేపించి అది ఆక్రమించుకుని మొదలుపెట్టింది. అది 100 కోట్ల రూపాయల స్కామ్. వాళ్ళు కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అనేక ఆక్రమణలు, అనేక దౌర్జన్యాలు. అపార్ట్మెంట్ కడితే 5 లక్షలు లంచం ఇవ్వాలి ఆమెకి, బారు పెడితే 1 కోటి రూపాయలు లంచం ఇవ్వాలి, బ్రాందీ షాప్ పెడితే లంచం ఇవ్వాలి, కాంట్రాక్టర్ లంచం ఇవ్వాలి, బట్టల షాపులో లంచం ఇవ్వాలి. లంచం లేదు అనేది ప్రశ్న లేదు. ఈ బాధ భరించలేకే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు 2024లో ఆమె మాకు వద్దంటే, సొంత పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వద్దంటే జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి గుంటూరులో సీట్ ఇచ్చాడు. సార్, మరి ఇప్పుడు దాకా బయటకు రానివి ఇప్పుడే సడన్గా ఎందుకు బయటకు వచ్చేస్తారు? ఎన్ని రకాలుగా లంచాలు తీసుకుంటున్నారు అని. మొన్నటిదాకా అధికారంలో వాళ్ళు ఉన్నారు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, నోరెత్తే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో కేసులు పెట్టే పరిస్థితి లేదు, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు అందరూ ధైర్యంగా బయటకు వస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజల్లో ధైర్యం వచ్చింది. కేసు పెట్టే కారణం అదే. ఈ ఒక్క కేసే కాదు, అనేక కేసులు బయటకు వస్తాయి ఇప్పుడు ఆవిడ మీద. కనీసం 100 తప్పులు చేసి ఉంటున్నాయి, 100 కేసులు ఆవిడ మీద పడతాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి 10 రోజుల క్రితం లావు శ్రీకృష్ణదేవరాయల గారి రాయబారం పంపించిందంట, నా మీద కేసు లేకుండా చూడండి అని చెప్పి. ఇలాంటి నా దగ్గర పంపించొద్దు, కుదరదని చెప్పి ఆయన తిరస్కరించిన పిదప ఆయన మీద ఆరోపణలు చేస్తుంది. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఉన్నట్టుగా ఆవిడ పద్ధతి అది. ఆకాశాన్ని చూసి ఉమ్మితే ఏమవుతుందో అదే అవుతుంది ఆఖరికి ఆవిడ. లావు శ్రీకృష్ణదేవరాయల స్థాయి ఎక్కడ, ఆవిడ స్థాయి ఎక్కడ? రూపాయలు లంచం తీసుకోకుండా పనిచేసిన ఆయన ఎక్కడ, ఈవిడెక్కడ? పార్లమెంట్, నర్సాపేట పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబుతో పాటు ఇంకొక 2 ఉన్నారు ఎమ్మెల్యేలు. వీరితో పాటు 7వ ఎమ్మెల్యే విడుదల రజని. 6 లేని అభ్యంతరం, 6 ఆరోపించని ఏకైక వ్యక్తి లావు శ్రీకృష్ణదేవరాయలు. ఈవిడ ఒకటే ఎందుకు మాట్లాడుతుంది? ఫేవర్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే ఆ పసుమరు గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీల రైతుల పొలాలు లాక్కోవటాన్ని ఆయన ఒప్పుకోకపోవడం మూలంగా ఆయన మీద కోపం పెంచుకుంది. తన నియోజకవర్గాన్ని రాటాకి వీలని చెప్పి ఆయనకు ఆంక్షలు పెట్టింది. ఈ పంచాయతీ జగన్ రెడ్డికి చేరితే జగన్ రెడ్డి ఆయనకి చెప్పలేక ఈవిడిని వెనకేసుకొచ్చి, అంటే ఆ ఆక్రమణలో తనకు భాగం ఉంది కాబట్టి తను వెనకేసుకొచ్చాడు. అక్కడ ఆయన కొంచెం లావు శ్రీకృష్ణదేవరాయలు ఫీల్ అయ్యాడు. సో దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెయ్యి లేకుండా ఆవిడ ఎట్టా ఉంటుంది? వాళ్ళిద్దరు చెయ్యి ఉంటేనే ఆవిడిద్దరు చేయలేకపోతే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది? ఆవిడ ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు కదా. ఆవిడ దోచుకున్న దాంట్లో ఆవిడ కప్పం కట్టింది. అది బయట పెట్టడం ఇష్టం లేక వాళ్ళు లావు శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తిని వదులుకున్నారు. వాళ్ళు 6 ఎమ్మెల్యేలు సమర్థించిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక రజనీ మాట విని వీళ్ళు దూరం చేసుకున్నారంటే వీళ్ళకి రాజకీయ పార్టీ నడిపే ఉద్దేశం లేదు, రాజకీయాలు చేసే ఉద్దేశం లేదు. దొరికిన కాడి దోచుకోవటం, దాచుకోవటం. ఆ నేపథ్యంలోనే 5 సంవత్సరాల పాలన సాగింది. ఇప్పుడు పార్టీ ఎత్తిపోయే పార్టీ, ఎవరు మాట్లాడితే ఉంది, ఎవరు మాట్లాడకపోతే ఉంది. ఆవిడేదో ఇంకా బెదిరిస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు ఒక్కొక్కరి సంగతి చూస్తానంటుంది. అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఎదుర్కోలేని నువ్వు ఎప్పుడో కాలేడు అనుకున్న, కాడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏదో వచ్చి చేస్తాడు అనుకోవటం పిచ్చభ్రమ. చేసిన తప్పులను ఒప్పుకుంటే శిక్షలు తగ్గుతాయి. లేదు ఇలాగే వ్యవస్థను ప్రశ్నించి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈ మరిన్ని కేసులు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎలాగైతే వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి ఆ పిల్లాన్ని చంపబోతే కేసులు ఇరుక్కున్నాడు ఎస్టీ కేసులో, అట్లాగే ఈవిడు కూడా ఇలా బ్లాక్మెయిల్ చేయటం, బెదిరిస్తూ మొదలు పెడితే ఇవి అనేక కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది.
సో ఈ మధ్యన చూసుకుంటే వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే మంత్రులు కావచ్చు ఎక్కువగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు కదా, మరి అదే తోవలో ఇప్పుడు రజనీ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదు? చేసిన తప్పులకి శిక్షలు పడాల్సిందే కదా. అన్ని ఆ నేరాలన్నీ నిరూపితమయ్యేవే, అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సాక్ష్యాలు ఉండబట్టే కదా ఏసీబీ కేసు రిజిస్టర్ అయింది. మన గవర్నర్కి ఆవిడ మంత్రిగా చేస్తుంది కాబట్టి గవర్నర్ గారు పర్మిషన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు, పక్కా నిరూపితమైనవి. వాటి మీద కోర్టుకి తీసుకెళ్తారు, కోర్టు తర్వాత చర్యలు తీసుకుంటుంది. అలాగా మిగతావి కూడా అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఆ బెదిరింపులకి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆవిడ దోచుకున్న దానికి సాక్ష్యం ఉంది ముందుగా, అవన్నీ నిరూపితం అవుతాయి. సరే, ఇటువంటి తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలంటే ఎటువంటి శిక్షలు పడాలంటారు? అంటే ఈ మధ్యన అరెస్ట్ అవుతున్నారు బయటకు వస్తున్నారు, అరెస్ట్ అవుతున్నారు బయటకు వస్తున్నారు కదా, ఎలాంటి శిక్షలు వేయాలో మన కోర్టులకు చెప్పలేము. రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేసిన దోపిడీకి ఆ సెక్షన్ల ప్రకారం ఆ శిక్షలు అనుభవించాల్సిందే. కాకపోతే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాం 11 సంవత్సరాల నుంచి ఆయన కేసులు ముందుకు సాగట్లా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు వాయిదాకు వెళ్ళా. సుమారుగా 4000 వాయిదాల పైన కొట్టాడు ఆయన. కోడిగొత్తి టమాటా సాస్ కేసులో కూడా ఆయన పెట్టిన కేసు కూడా ఆయన వాయిదాకు వెళ్ళట్లా. అట్లాగే చూద్దాం. అంటే వ్యవస్థల్లో పలు రకాలుగా ఉన్నాయి, నడుస్తాయి. ఏది ఎట్ట అనేది మనకు తెలియట్లా. అలా అని చెప్పి మనం కోర్టుని ప్రశ్నించజాలం, ప్రశ్నించే హక్కు మనకు లేదు. వాళ్ళు చెప్పింది మనం వినడం తప్ప మాట్లాడలేం కదా. ఓకే సార్, ఇప్పటిదాకా జరిగిన అరెస్టులు కావచ్చు లేదంటే ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు కావచ్చు కేవలం రెడ్ బుక్ వల్లే అంటారా, లేదంటే తప్పులు చేశారు కాబట్టి అంటారా? రెడ్ బుక్ వల్ల కోర్టులు అరెస్ట్ చేయవు, కోర్టులు శిక్ష వేయవు, కోర్టులు బెయిల్ ఆపవు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఆ సెక్షన్ ప్రకారం జరుగుతాయి. కానీ రెడ్ బుక్ మూలంగా శిక్షలు ఎందుకు పడతాయి? అంటే వాళ్ళు రెడ్ బుక్ మూలంగా శిక్షలు పడ్డాయి లేదా అరెస్టులు చేశారంటే వాళ్ళు వ్యవస్థలని అవమానించినట్టే, న్యాయస్థానాలని అవమానించినట్టే. అది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కేసు అవుతుంది.